హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను సింపుల్ నో మేకప్ లుక్ని చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే నేను స్విస్ బ్యూటీది కలర్ కరెక్టర్ అంటే కన్సీలరే, కాకపోతే నా ఫేస్ మీద చాలా ఎల్లో టింట్ ఇస్తుంది. అందుకని చెప్పి నేను కలర్ కరెక్టర్లో యూజ్ చేస్తున్నాను దీన్ని. సో ఐస్ దగ్గర, మూతి చుట్టూరా అది అప్లై చేస్తున్నాను అనమాట. అండ్ ఎక్కడైతే నాకు పింపుల్ మార్క్స్ ఉన్నాయో అక్కడ కూడా అప్లై చేస్తున్నాను. అండ్ ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను గైస్. సో ఇదేంటంటే కియారా ఇన్స్పైర్డ్ మేకప్ లుక్ అనమాట. కబీర్ సింగ్ మూవీ ఉంది కదా, అదే మన అర్జున్ రెడ్డి తెలుగు రీమేక్ చేశారు కదా. సో అందులో తన మేకప్ లుక్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈరోజు మొత్తం అవుట్ఫిట్ అంతా, బట్ హెయిర్ స్టైల్ మొత్తం చేంజ్ చేశాను. సో యా, వన్స్ నేను ఫేస్ మొత్తం అది బ్లెండ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఇది మ్యాక్ ఫౌండేషన్ది తీసుకుంటున్నాను గైస్, నా షేడ్ NC37. సో నేను అగైన్ నా ఫింగర్స్ తోటి ఏంటంటే ఫేస్ మొత్తం డాట్స్ పెట్టి తర్వాత నేను నా ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను. ఇది ఫింగర్స్తో బాగానే బ్లెండ్ అవుతుంది గైస్. బ్యూటీ బ్లెండర్తో అయితే మనకి కొంచెం తక్కువ కవరేజ్ ఇస్తుంది, కాకపోతే ఫింగర్స్తో అయితే బాగానే కవరేజ్ అది ఇస్తుంది. సో ఇక్కడ కియారా ఏంటంటే సేమ్ నో మేకప్ లుక్ అనమాట. ఏదో న్యాచురల్గానే తన ఫేస్ అలా ఉన్నట్టు. సో మనకు కూడా అలా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ అనేది పర్ఫెక్ట్ అండ్ ఫ్లాలెస్గా ఉండాలి. సో నెక్స్ట్ నేను ఫౌండేషన్ని కూడా బ్లెండ్ చేసిన తర్వాత మీరు కావాలంటే ఇక్కడ ఆపేయచ్చు. కాకపోతే నేను ఏంటంటే హైలైటింగ్ కోసం అని చెప్పి కన్సీలర్ని మేబిలిన్ ఇది మీడియం షేడ్లో ఆ కన్సీలర్ని తీసుకుని నేను ఇక్కడ చూపించిన ప్లేసెస్లో అది అప్లై చేస్తున్నాను. బట్ నాకు ఏమైందంటే దీనివల్ల కొంచెం సేపు అయిన తర్వాత నా నోస్లో ఉండే అంటే నా ముక్కు దగ్గర ఉండే పోర్స్లోకి కొంచెం సెటిల్ అయింది అది. సో ఈ స్టెప్ని స్కిప్ చేయడమే బెటర్ అని నా ఫీలింగ్. సో యా, కొంచెం హెవీ అయినట్టు అయిందనమాట ఫేస్ మీద. బట్ కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా మీరు, మంచి ఫేస్ మీద నాకు గ్లో తెచ్చింది అది. సో యా, ఇదంతా అయిపోయిన తర్వాత నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే బ్లూ హెవెన్ ఇది సెట్టింగ్ పౌడర్ గైస్. సెట్టింగ్ స్ప్రే కన్నా కానీ సెట్టింగ్ పౌడర్ ఫినిషింగ్ పౌడర్ అనమాట ఇది. సో అదే బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది మొత్తం ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి మీరు డ్రై స్కిన్ అయితే జస్ట్ మూతి చుట్టూరా అండ్ కళ్ళ చుట్టూరా అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ నేను నా మెడ మీద కూడా అప్లై చేస్తున్నాను, చెవుల మీద కూడా అప్లై చేయడం మర్చిపోద్దు. తర్వాత నేను ఏంటంటే ఆఫ్లైన్లో నా ఐబ్రోస్ని ఫిల్ చేశాను గైస్. అండ్ ఇక్కడ తన కళ్ళ మీద కొంచెం పింక్ మేకప్ లాగా అనిపించింది. మరి అదేమైనా ఎడిటో లేకపోతే నిజం, నేనైతే సినిమా చూడలేదు, బట్ నార్మల్గా కళ్ళ మీద కొంచెం పింక్ టింట్ అన్నట్టు అనిపించింది. సో అందుకని చెప్పి నేనేం చేస్తున్నా అంటే నా కళ్ళ మీద నా కళ్ళ పింక్గా ఏమి ఉండదు. అండ్ ఉందా కానీ మనం కన్సిలర్ వాడాం కాబట్టి ఆబ్వియస్లీ కవర్ అయిపోతుంది. సో అందుకని ఇది కే బ్యూటీది ఐ షాడో స్టిక్ మ్యాట్, ఇది మ్యాట్ షేడ్. సో అది తీసుకుని నా కళ్ళ మీద నేను ఫింగర్స్తోనే బ్లెండ్ చేశాను మీకు చూపించినట్టు. అండ్ దెన్ మార్స్ మస్కారా అప్లై చేస్తున్నాను. నేను తర్వాత ఫొటోస్ దిగేటప్పుడు ఫాల్సీస్ వాడాను గైస్. ఇక్కడైతే వాడలేదు, కానీ నేను తర్వాత అంటే నాకు బాగా డల్ అనిపించింది. నా కళ్ళకి ఏదైనా అప్లై చేస్తే కానీ మంచిగా అనిపించదు నాకు. సో యా, మీరు కావాలనుకుంటే అంటే మీకు ల్యాషెస్ అది మంచి పెద్దగా థిక్గా అది ఉంటే మీరు ఇక్కడికే ఆపేయచ్చు, లేకపోతే ఫాల్సీస్కి వెళ్ళచ్చు. అండ్ లిప్ షేడ్ ఏంటంటే 128 ఇక్కడ చూపించినట్టు అది ఏంటంటే లారియల్ రూజ్ సిగ్నేచర్ లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. సో 128 షేడ్ని అప్లై చేస్తున్నాను. అంటే నార్మల్గా ఏంటంటే కొంచెం నా లిప్ షేడే కొంచెం పింక్ ఉన్నట్టు, ఏదో న్యాచురల్గానే మన లిప్స్ పింక్ ఉన్నట్టు. సో ఇదే గైస్ ఫైనల్ ఆ మేకప్లో మీరు తనైతే స్ట్రైట్ హెయిర్కి వెళ్ళింది, బట్ నేను కర్ల్స్ చేశాను, అది ఒకటే తేడా. అండ్ ఈవెన్ నేను జ్యువెలరీ కూడా తను కుందన్స్ అది పెడితే నేను టెంపుల్ జ్యువెలరీకి వెళ్ళాను. సో ఇది ఏంటంటే మీరు మేకప్ బిగినర్స్ అయితే మీకు బాగా సెట్ అవుతుంది. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్‌షైన్స్. I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit.